మన తంపుల స్వామి, అగ్గిపుల్ల స్వామి ఎక్కడా ఒక చోట స్థిరంగా నిలబడడు. అదేనండి నారదుడు గురించి. నారదుడు ఎప్పుడూ ఎందుకు తిరుగుతూ ఉంటాడు, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. పౌరాణిక కథలలో నారద మహర్షి ఎప్పుడూ వీణ పట్టుకుని లోకాలు తిరుగుతూ ఉండే ఋషిగా కనిపిస్తాడు. దాని వెనుక ఒక గాఢమైన అర్థం ఉంది. భక్తి సందేశాన్ని వ్యాపింపచేయడానికి నారదుడు నారాయణుని పరమభక్తుడు. అతని నోట ఎప్పుడు నారాయణ నారాయణ అని జపం ఉంటుంది. అతడు లోకాలన్నిటికీ తిరుగుతూ భక్తి, ధర్మం, సత్యం సందేశాన్ని పంచుతాడు. అందుకే అతనికి స్థిరంగా ఉండే చోటు లేదు. ధర్మం నిలబడేలా సంఘటనలు జరగడానికి నారదుడు చూసినప్పుడు చాలామంది అంటారు, నారదుడు వస్తే ఏదో జరుగుతుంది అని. కానీ నిజంగా అతడు అధర్మం బయటపడేలా, మనుషుల అహంకారం కూలేలా పరిస్థితులను సృష్టిస్తాడు. అది గొడవ కోసం కాదు, లోకహితార్థం కోసం. మనుషుల అహంకారాన్ని తొలగించడానికి రాజులు, దేవతలు, రాక్షసులు ఎవరికైనా అహంకారం వచ్చినప్పుడు నారదుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకే అర్థమయ్యేలా ఒక పాఠం నేర్పిస్తాడు. అహంకారం పతనం అని గుర్తు చేయడమే అతని పని. 3 లోకాలకు వారధిగా నారదుడు భూలోకం, దేవలోకం, పాతాళలోకం ఈ 3 లోకాలకు సంచార ఋషి. దేవతలకు భూమి వార్తలు, మనుషులకు దేవలోక సందేశాలు చెప్పే వారధి. జీవితం ఒక ప్రయాణం అని చెప్పడానికి నారదుడి నిరంతర ప్రయాణం ఒక సంకేతం. జీవితం నిలకడ కాదు, ధర్మ మార్గంలో సాగించే ప్రయాణం. ఆగిపోయినవాడు కాదు, మార్గం చూపించేవాడే మహర్షి. నారదుడి సందేశం మనకు ఏమి చెప్తోంది? ఎక్కడ ఉన్నా భగవంతుని స్మరణ చేయాలి, అహంకారం విడిచి వినయంతో జీవనం సాగించాలి, ధర్మం కోసం అవసరమైతే ప్రయాణం చేయాలి. నారాయణ నారాయణ. అసలు నారదుడు ఎప్పుడూ తిరుగుతూ ఉండడం వెనక ఉండే అసలైన రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. నారద మహర్షి నిరంతరం లోకాలు తిరుగుతుంటాడన్నది కేవలం ఒక అలవాటు కాదు, అది ఒక తత్వం, ఒక ఆధ్యాత్మిక రహస్యం. నేను అనే భావం లేకపోవడమే అసలు కారణం. నారదుడికి ఇది నా ఇల్లు, ఇది నా స్థానం అనే భావనే లేదు. అతను తనను తాను భగవంతుని దాసుడిగా మాత్రమే భావించాడు. ఎక్కడ అహంకారం లేదు, అక్కడ స్థిరత్వం అవసరం లేదు. జీవన సత్యం ఏది శాశ్వతం కాదు. నారదుడి సంచారం మనకు చెబుతున్న రహస్యం. ఈ లోకం ఒక బస్ స్టాప్ మాత్రమే, మనం గమ్యం భగవంతుడు. అందుకే అతడు ఎక్కడా నిలవడం అంటే మమకారం పెరగడం, భగవంతుని సంకల్పం ప్రకారం కదలడం. నారదుడు తన ఇష్టానికి తిరగడు, నారాయణుడి సంకల్పం అతని దారి. ఎక్కడ ధర్మానికి అవసరం ఉంటే అక్కడ నారదుడు ఉంటాడు. మౌన గురువు పాత్ర. నారదుడు ఉపదేశాలు ఎక్కువ ఇవ్వడు, పరిస్థితులను సృష్టించి మనుషులు తామే అర్థం చేసుకునేలా చేస్తాడు. అందుకే అతని ప్రయాణం ఒక జీవంత బోధన. ప్రవహించే నది రహస్యం. నారదుడు ప్రవహించే నది లాంటివాడు. ఆగిపోయిన నీరు చెడుతుంది, ప్రవహించే నీరు పవిత్రంగా ఉంటుంది. అందుకే అతడు ఎప్పుడూ కదులుతూనే ఉంటాడు. సారాంశంగా నారదుడి రహస్యం అహంకారం లేని జీవితం, మమకారం లేని సంచారం, భక్తితో నిండిన ప్రయాణం. నిలిచినవాడు కాదు, నడిపించినవాడే మహర్షి. నారాయణ నారాయణ. దక్షుడు నారదుడికి ఎందుకు శాపం ఇచ్చాడు? ఏమిటో ఈ సీక్రెట్ ఒకసారి అందరం విందాం. ఇది పురాణాలలో చాలా లోతైన అర్థం ఉన్న కథ. పైకి చూస్తే శాపంలాగా కనిపిస్తుంది, కానీ లోపల ఒక తత్వబోధ. కథ ఏమిటంటే, దక్ష ప్రజాపతి బ్రహ్మకుమారుల్లో ఒకడు. అతని లక్ష్యం ఒకటే,
సృష్టిని విస్తరించాలి, అంటే వంశవృద్ధిని చేసుకోవాలి. దక్షుడికి ఎంతోమంది కుమారులు ఉన్నారు. అతను వాళ్ళందరినీ పిలిచి ఇలా అన్నాడు, పెళ్లి చేసుకుని సంతానం పెంచండి. అదే సమయంలో నారద మహర్షి అక్కడికి వస్తాడు. అతను దక్ష కుమారులకు ఇలా బోధించాడు, ఈ ప్రపంచం శాశ్వతం కాదు, సంసారం బంధనం, భగవంతుని తెలుసుకోండి. ఆ మాటలు విని దక్ష కుమారులంతా సంసారం వదిలి తపస్సుకు వెళ్ళిపోయారు. దక్షుడికి కోపం వచ్చింది. ఇది చూసి దక్షుడు బగ్గుమన్నాడు, నా సృష్టిని నాశనం చేశావు, నా వంశాన్ని ఆపేశావు అని నారదుడిపై తీవ్రంగా కోపగించాడు. ఆ కోపంలో దక్షుడు నారదుడికి శాపం ఇచ్చాడు, నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకూడదు, ఎప్పుడూ తిరుగుతూ ఉండాలి అని. కానీ అసలు రహస్యం ఇదే. ఇది నిజంగా శాపమా? కాదు, అది నారదుడికి వరం. ఎందుకంటే నారదుడు అప్పటికే అసంగుడు, స్థిరత్వము అతనికి అవసరం లేదు, లోకాలన్నిటికీ తిరగడం అతని ధర్మం. దక్షుడి శాపమే నారదుడిని లోక గురువుగా మార్చింది. తాత్విక అర్థం ఏమిటంటే, ఈ కథ మనకు చెప్పేది దక్షుడు ప్రవృత్తి మార్గం, అంటే అతని సంసార మార్గం, నారదుడు నివృత్తి మార్గం, వైరాగ్యం. ఇవి రెండు అవసరమే, కానీ ఒకదానిపై ఒకటి కోపం వస్తే సంఘర్షణ పుడుతుంది. అది అండి అసలు విషయం. ప్రతిదానికి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ అనేది చాలా బలంగా ఉంటుంది. నారదుడు ఇలాగా త్రిలోకి సంచారిగా మారడానికి అసలు కారణం నాకు ఇప్పుడైతే క్లియర్గా అర్థమైంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మళ్ళాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండోయ్, ఎందుకు నారదుడు ఇలాగా 3 లోకాలు తిరుగుతుంటాడని. వాళ్ళకి తెలియచేయవలసిన బాధ్యత మనకుంది. కాబట్టి మీ చేత్తో చక్కగా మీ బంధువర్గానికి, మిత్రులకి అందరికీ షేర్ చేస్తే చాలా సంతోషిస్తారు. మన ఛానల్ కూడా అభివృద్ధి చెందుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. సత్సంగం సత్సంగం భగవంతుని లీలలు, సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.